యూట్యూబ్లో నెగిటివిటీ కూడా చాలా పెరిగింది. అదే ఫేక్ కంటెంట్, మిస్ఇన్ఫర్మేషన్. ఎంత పాజిటివిటీ పెరిగిందో అది కూడా బాగా పెరిగింది. యూట్యూబ్ ట్రై చేస్తున్నా సరే ఇంత కంటెంట్ని ఒకటేసారి ఎవరు సెన్సర్షిప్ చేస్తారు, ఎవరు దాన్ని ఆపుతారు, ఇదే పెద్ద క్వశ్చన్. అండ్ యూట్యూబ్ కంటెంట్ అనేది సీమ్లెస్ అనమాట. దానికి బార్డర్స్ ఉండవు, బౌండరీస్ ఉండవు. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఎట్లయినా యాక్సెస్ చేయొచ్చు అనమాట. వీటిని ఫిల్టర్స్ పెట్టడం కూడా చాలా కష్టం. సో కాబట్టి ఎవరు పడితే వాళ్ళు కంటెంట్ జనరేట్ చేయటం, హేట్రెడ్ ప్రమోట్ చేయటం, వాయిలెన్స్ ప్రమోట్ చేయటం ఇవన్నీ చేస్తున్నారు. యూట్యూబ్ టెక్నాలజీ వాడి, ఆల్గోరిథమ్స్ వాడి, ఈవెన్ ఏఐ వాడి చాలా కంట్రోల్ చేస్తుంది. బట్ స్టిల్ దానిలో కూడా చాలా స్ప్రెడ్ అవుతుంది. ఇవన్నీ చూస్తే కనుక యూట్యూబ్ ఈస్ గోయింగ్ టు బి నెంబర్ 1, విల్ బి నెంబర్ 1 ఫర్ గుడ్. అయితే యూట్యూబ్ అందరితో కంపీట్ కూడా చేస్తుంది. ఇప్పుడు మనం చూసాం ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఉన్నాయి, టిక్టాక్ రీల్స్ ఉన్నాయి. వీటితో కూడా యూట్యూబ్ కంపీట్ అవుతుంది. అంటే వాటిని కంపీట్ చేస్తూ యూట్యూబ్ షార్ట్స్ కూడా వచ్చేసాయి అనమాట. సో కొత్త టెక్నాలజీ వచ్చేస్తుంది. ఇవన్నీ రావడంతో పాటు యూట్యూబ్ కూడా చాలా ముందుకెళ్తుంది. సో హ్యాట్స్ ఆఫ్ టు యూట్యూబ్ అండ్ 20 years of journey of YouTube with 20 billion వీడియోస్ బీయింగ్ అప్లోడెడ్ ఇన్ యూట్యూబ్. కాబట్టి ఇలాంటివి మనకి యూట్యూబ్ వచ్చిన తర్వాత చదువు కూడా చాలా ఈజీ అయిపోయింది. ఏ కంటెంట్ అని ఈజీగా అతి తక్కువ టైంలో అందరికి అందివ్వగలుగుతున్నాం. కాబట్టి మంచికి యూట్యూబ్ వాడుకుంటే ఇంకా మంచి జరుగుద్ది.